హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు శుభవార్త. సానుకూల నిర్ణయం ప్రభుత్వం. ప్రభుత్వం యొక్క సానుకూల నిర్ణయం ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నీతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు, పెండింగ్ బకాయిలు మరియు భవిష్యత్తులో రాబోయే పీఆర్సీ వంటి కీలక విషయాలపైన ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏవి విద్యాసాగర్ గారు ఇటీవల భీమవరంలో జరిగిన సమావేశంలో స్పష్టమైన మరియు ఆశావహమైన విషయాలనైతే వెల్లడించారు. భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎన్‌జీఓల అసోసియేషన్ తాత్కాలిక కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత సానుకూలంగా ఉందో వివరిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అనేక రకాల చెల్లింపులు నిలిచిపోయి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన కితాబిచ్చారు. దీనికి నిదర్శనంగా భారీ మొత్తంలో నిధుల విడుదలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా ఉద్యోగులు దాచుకున్న సొమ్ము అయినటువంటి జీపీఎఫ్ మరియు ఇతర పొదుపు ఖాతాలకు సంబంధించి దాదాపు 11,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. ఇది ఉద్యోగ వర్గాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అలాగే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల వాటా నిధుల విషయంలో పైన కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సిపిఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాలో జమ కావాల్సిన బకాయిల నిమిత్తం సుమారు 3,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేసేలాగా ఏపీ ఎన్‌జీఓ సంఘం చేసిన కృషి ఫలించింది. అంటే మొత్తంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే, నెలల్లోనే సుమారు 14,200 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని విద్యాసాగర్ గారు వివరించారు. అయితే ఆర్థికపరమైన అంశాలు పరిష్కారం అవుతున్నప్పటికీ ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ఇంకా కొన్ని ఇబ్బందులున్నాయని సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత అమల్లో ఉన్న హెల్త్ కార్డులు క్షేత్రస్థాయిలో సరిగ్గా పనిచేయటం లేదు. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ వీటిని అంగీకరించకపోవడంతో ఉద్యోగులు అత్యవసర సమయాల్లో వైద్యం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ తీవ్రమైన సమస్యను ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లామని, దీనిని ప్రక్షాళన చేసి ఉద్యోగులందరికీ కూడా నగదు రహిత వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. ఇక భవిష్యత్తులో ఉద్యోగులు ఆశిస్తున్న ప్రధాన వరాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సిన 3 రకాల కరువు భత్యం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 12 పీఆర్సీ సాధన కోసం కొత్త పీఆర్సీ కమిషనర్ లేదా చైర్మన్‌ను వెంటనే నియమించాల్సి ఉంది. అంతేకాకుండా పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించడానికి ఈ మేరకు 30%, 30% మధ్యంతర భృతి ప్రకటించాలి అనేది ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంది కాబట్టి రాబోయే నూతన సంవత్సరం కానుకగా జనవరి నాటికి ఈ డీఏ బకాయిలు, ఐఆర్ మరియు పీఆర్సీ కమిటీ నియామకంపై శుభవార్తలు వినే అవకాశం కూడా బలంగా ఉంది అని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ప్రభుత్వం త్వరలోనే ఈ మిగిలిన బకాయిలను కూడా క్లియర్ చేసి ఉద్యోగులకు అండగా నిలుస్తుందనైతే ఆశిద్దాము.